శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧ ನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಬೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿಹ ಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲೀರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృత సారము పాఠంలో నిన్నటి రోజున మనము మాతృకా సంధి యందు 23వ పద్యాన్ని చెప్పుకున్నాం. కాలనామక భగవంతుణ్ణి ఘడియలు విఘడియలు దినములు ఈ విధంగా ఖండరూపములతో పూజించాలి అని చెబుతూ ఈరోజు 24వ పద్యంలో భగవంతుడు లక్ష్మీదేవిని తన పత్నిగా స్వీకరించినాడు అని చెబుతున్నారు. ವೇದತತಿಗಳಭಿಮಾನಿ ಲಕ್ಷ್ಮೀಧರಾಧರನ ಗುಣರೂಪ ಕ್ರಿಯೆಗಳಾದಿ ಮಧ್ಯಾಂತವನು ಕಾಣದೆ ಮನದಿ ಯೋಚಿಸುತ್ತ ಆದಪೆನೆ ಈತನಿಗೆ ಪತ್ನಿ ಕೃಪೋದಧಿಯು ಸ್ವೀಕರಿಸಿದನು ಲೋಕಾಧಿಪನು ಭಿಕ್ಷುಕನ ಮನೆಯೌತಣವ ಕೊಂಬಂತೆ. పదచ్ఛేదం. వేద తతిಗಳಭಿಮಾನಿ లక్ష్మీ ಧರಾಧರನ ಗುಣರೂಪ ಕ್ರಿಯೆಗಳ ಆದಿ ಮಧ್ಯಾಂತವನು ಕಾಣದೆ ಮನದಿ ಯೋಚಿಸುತ್ತ ಆದಪೆನೆ ಈತನಿಗೆ ಪತ್ನಿ ಕೃಪೋದಧಿಯು ಸ್ವೀಕರಿಸಿದನು ಲೋಕಾಧಿಪನು ಭಿಕ್ಷುಕನ ಮನೆಯ ಔತಣವ ಕೊಂಬಂತೆ. ఇక ప్రతిపదార్థం. వేద తతిಗಳ అభిమాని, వేద సమూహములకు అనంత సంఖ్యాకమైనటువంటి వేదముల సమూహమునకు అభిమాని దేవత అయినటువంటి లక్ష్మి, లోకమాత అయినటువంటి లక్ష్మీదేవి ధరాధరన భూమిని తన కోరల మీద ఎత్తినటువంటి వరాహరూపి భగవంతుని యొక్క గుణరూప క్రియగళ, ఆ భగవంతుని యొక్క అనంతానంత కళ్యాణ గుణములు, అనంతానంత అవతార రూపములు, అనంతానంత క్రియా విశేషముల ఆది మధ్యాంతవను కాణదే, ప్రారంభము మధ్య అంత్యము తెలియకుండా, కాణదే దానిని తెలుసుకోలేక, అంటే సాకల్యముగా సమగ్రముగా ఆది మధ్యాంతములను కానక మనది తన మనస్సు యందు యోచిసుత ఆ భగవంతుని అనంతానంత గుణరూప క్రియా విశేషములను ఆలోచిస్తూ ఈతనిగే, ఈ సర్వోత్తముడైనటువంటి అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడైనటువంటి ఈ భగవంతునికి, పరమాత్మునికి పత్ని, భార్యగా ఆదపెనే నేను ఎప్పటికైనాను కాగలనా అని మనసా ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి. కృపోదధియు, పరమ కరుణాసముద్రుడైనటువంటి ఆ శ్రీహరి లోకాధిపను చక్రవర్తి భిక్షుకనమనేయ ఒక దరిద్రుడైనటువంటి ఒక భిక్షకుని ఇంటి యందు ఔతణవ కొంబంతే, ఒక భిక్షుక అంటే ఎవడు బిచ్చగాడుంటాడు వాని ఇంటిలో వాని యొక్క ఆతిథ్యాన్ని ఒక చక్రవర్తి స్వీకరించినట్లుగా లక్ష్మీదేవిని స్వీకరిసిదను, ఆమెను పత్నిగా స్వీకరించినాడు.
ఇక తాత్పర్యం. వేద అసంఖ్యాకమైనటువంటి వేద సమూహమునకు అభిమాని దేవత అయినటువంటి లక్ష్మీదేవి భూమిని తన యొక్క దంతములపైన ఎత్తినటువంటి భూవరాహ స్వామి యొక్క అనంత కళ్యాణ గుణరూప క్రియా విశేషములను ధ్యానిస్తూ వాటి యొక్క ఆది మధ్యాంతములను తెలియలేక మనస్సునందు లక్ష్మీదేవి ఇటువంటి మహామహిమాన్వితుడైనటువంటి అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడైనటువంటి ఈ స్వామికి నేను పత్ని కాగలనా అని మనసులో ఆలోచిస్తూ ఉన్నప్పుడు కరుణాసముద్రుడైనటువంటి భగవంతుడు లక్ష్మీదేవిని పత్నిగా స్వీకరించాడు. ఏ విధంగా అనంటే, భూమండలానికి చక్రవర్తి అయినటువంటి వాడు ఒక భిక్షుకని, ఒక బిచ్చగాడి ఇంటి యందు ఆతిథ్యాన్ని స్వీకరించినట్లుగా స్వీకరించాడు. ఇక వివరణకు వస్తే, ఈ పద్యంలో లక్ష్మీదేవి యొక్క భగవంతుని పత్ని కావాలి అని ఆమె ఆలోచిస్తూ ఉంటుందట. అయితే లక్ష్మీనారాయణుల మధ్య ఎడబాటు అనేటటువంటిది లేదు. వాళ్ళు ఆది దంపతులు, ఆమె అవిభక్త కుటుంబిని. అయితే నేను ఈ భగవంతునికి పత్ని కాగలనా అని ఎందుకు ఆలోచిస్తూ ఉంటుంది అని అంటే, ఆమె తప్ప ఇక ఎవరూ భగవంతునికి పత్ని కావడానికి సాధ్యం కాదు. అయితే ఇక్కడ ఆలోచన అంటే ఏమిటి అని అంటే, భగవంతుడు ఎప్పుడు ఏ ఏ అవతారాలను చేస్తాడు, అప్పుడు నేను ఆ అవతారాలకు తగినట్లుగా నేను ఎప్పుడు అవతరించి ఆ భగవంతునికి పత్నిగా నేను కాగలను అని ఆలోచిస్తుందే కానీ, తాను పత్ని కాకుండా ఉండడము, ఆ తరువాత పెళ్లి చేసుకొని భగవంతునికి భార్య కావడం అనేటటువంటి ఆ విధంగా ఆమె ఆలోచిస్తూ ఉంటుంది అనేది అర్థం కాదు. ఆమె అవిభక్త కుటుంబిని. భగవంతుడు అవతారములెత్తినప్పుడు తాను కూడా అవతరించి పత్ని కాగలనా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, భగవంతుడు భగవద్రూపాన్ని దాల్చినప్పుడు ఆమె మాయానామకురాలై పత్ని అవుతుంది. భగవంతుడు ప్రద్యుమ్న రూపాన్ని ధరించినప్పుడు ఆమె కృతీనామకురాలవుతుంది. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది అని చెబుతున్నారు. ఈమె వేదములకు అభిమాని దేవత. భగవంతుని యొక్క అనంతానంత గుణములు, రూపములు, క్రియా విశేషములను ఆమె ఆలోచిస్తూ క్షణక్షణమునకు కొత్తగా ఆమె తెలుసుకుంటూ వాటి యొక్క అంత్యమును కానలేక ఇప్పటికీ భగవంతుని రూపక్రియా విశేషములను ఆమె ఆలోచిస్తూ ఉన్నది, కొత్తవి తెలుసుకుంటూ ఉన్నది. ఇక భగవంతుడు లక్ష్మీదేవిని పత్నిగా ఎందుకు స్వీకరిస్తున్నాడు అంటే, భగవంతునికి పత్ని భార్య కావలసిన అవసరమే లేదు. భగవంతుడు స్వరమణుడు, తనలో తాను రమించేటటువంటి వాడు. అంటే దీనికి అర్థం ఏమిటి అని అంటే, మనము చెప్పుకుంటే వీడు స్వరమణుడు అంటే చాలా అసహ్యకరంగా ఉంటుంది, అది చెడు పని. అయితే భగవంతుడు స్వరమణుడు అంటే లక్ష్మీదేవితో అతడు రమిస్తూ ఉన్నప్పుడు లక్ష్మీదేవితో కాకుండా లక్ష్మీదేవిలో ఉన్నటువంటి తనదే అయిన స్త్రీ రూపముతో అతడు రమిస్తూ ఉంటాడు. కాబట్టి స్వరమణుడు అని భగవంతునికి పేరు. అతడు లక్ష్మీదేవి వలన తనకు ఏ ఆనందము ప్రయోజనము లేకపోయినా లక్ష్మీదేవిని అనుగ్రహించడానికి భగవంతుడు ఆమెను పత్నిగా స్వీకరిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. ఇక ఆమె యొక్క సేవకు భగవంతుడు అత్యంత ప్రీతుడై ఇక దానికి ఉదాహరణను ఇస్తూ ఉన్నాడు. ఒక దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి వాడు
ఒక అత్యంత కడు పేదవాడైనటువంటి ఒక కూలీ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే ఎలాగో అలాగా లక్ష్మీదేవిని వీడు జగత్తునకు విశ్వానికే నాయకుడు, విశ్వనాయకుడు, విశ్వాధిపతి. ఆ విశ్వాధిపతి అయినటువంటి భగవంతుడు లక్ష్మీదేవిని ఆ విధంగా భార్యగా స్వీకరించినాడు అని ఈ పద్యంలో చెప్పినారు అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ ఇక 25వ పద్యం. కోవిదరు ಚಿತ್ತೈಸುವುದು ಶ್ರೀದೇವಿಯೊಳಗಿಹ ನಿಖಿಲ ಗುಣ ತೃಣ ಜೀವರಲಿ ಕಲ್ಪಿಸಿ ಯುಕುತಿಯಲಿ ಮತ್ತು ಕ್ರಮದಿಂದ ದೇವದೇವಕಿ ಇಂದರಿದ ವಿರಿಂಚನ ಜನನೀತನ ఆవ కాలదలరియళే ఇంతనే అంతనే నరర పాడే. అంటే భగవంతుని యొక్క మహిమ ఎంత గొప్పది అని ఈ పద్యంలో 25వ పద్యంలో చెబుతూ ఉన్నారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.